హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట, మా కొత్త ఇంటి బ్లాగ్తో. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా జరిగింది, ఏమేమి పెట్టారు, ఎలా పెట్టారు అనేది కంప్లీట్గా చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని నేను పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఫాల్ సీలింగ్ వర్క్ అయితే జరిగింది, లైటింగ్స్ కూడా పెట్టారు, కానీ పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉంది. సో ఇప్పుడు చూపించేస్తాను, తర్వాత పెయింటింగ్ అయిన తర్వాత కూడా క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో చూసేద్దామా. అయితే మనకు హాల్ అండి, హాల్లో వచ్చేసి మనకు డిజైన్ ఇలా వచ్చింది. నేను లైట్ వేస్తాను, ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే అయిపోయింది. సో మనకు లైటింగ్స్ వేస్తే ఇలా ఉందన్నమాట, రోప్ లైట్స్. సో ఇలా ఉన్నాయి. మిడిల్లో వచ్చేసి కలర్ బెండింగ్ ఉందన్నమాట, ఈ సైడ్కి కలర్స్ హైలైట్గా వస్తాయి. ఇంకా కలరింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది, మిగిలిన వర్క్ అయితే అయిపోయింది. లైటింగ్స్ కూడా ఇచ్చేసారు. ఫస్టే పెయింటింగ్ వేయాలి, కానీ కొంచెం కబోర్డ్ వర్క్ వల్ల ఈ వర్క్ అనేది పెండింగ్ అయిపోయిందనమాట. సో ఇంత వర్క్ అయితే వచ్చింది హాల్లో. నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను. ఇవి లైట్స్ ఆఫ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఓన్లీ రోప్ లైట్స్ ఉంటే కూడా బాగానే వెలుతురు వస్తుంది. లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇంకోటి చూపిస్తాను. కలరింగ్ వేస్తే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది, కలర్ మొత్తం కంప్లీట్ అయితే. నెక్స్ట్ అయితే ఇది కిచెన్ అన్నమాట. కిచెన్లో వచ్చేసి మనకు రోప్ లైట్ ఇదిగోండి, మధ్యలో మొత్తం పెయింటింగ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు లైట్స్. సో ఇవి లైట్స్. కంప్లీట్ లుక్ అయితే కిచెన్ ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది కిచెన్ అయితే. నాకు చాలా నచ్చింది, నేను అనుకున్నట్టుగా వచ్చిందనమాట. సో లైట్స్ ఆపితే ఇలా ఉంది. అలానే పూజ రూమ్లో అయితే ఏమి ఇవ్వలేదండి, ఒట్టి లైటింగ్ మట్టుకే వచ్చింది పూజ రూమ్. ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా క్లీనింగ్ అంతా కూడా పెండింగ్ ఉందన్నమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మా పాపది. సో ఇందులో వచ్చేసి డిజైన్ ఇలా వచ్చింది, ఫ్లవర్ లాగా. లైట్స్, రోప్ లైట్స్ ఇచ్చారు, మిడిల్లో కూడా ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే ఫాల్ సీలింగ్ వాళ్ళు రోప్ లైట్స్ పెట్టడానికి ఛాన్స్ అనేది లేకుండా క్లోజ్ చేశారట. అదొక్కటి మిస్టేక్ అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు, ఛాన్స్ లేదు అన్నారు. సో రోప్ లైట్స్ అయితే ఇవ్వడానికి రాలేదు. ఇంకా పెయింటింగ్లో కవర్ చేయించవచ్చండి, ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో ఫాల్ సీలింగ్ ఎవరైనా చేయిస్తున్నట్టయితే సో మీరు చూసుకోండి, కొంచెం రోప్ లైట్స్ పెట్టడానికి ప్లేస్ వదలండి అని చెప్పండి. సో దీంట్లో ఇవ్వచ్చు, బట్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఒకసారి కనుక్కుంటాను. ఇందులో అయితే మిస్ అయింది ఎలక్ట్రిక్ పాయింట్. నేను మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకొని మళ్ళీ దీంట్లో వీలైతే పెట్టిస్తాను. ఇది మా పాప రూమ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. సో ఇది నెక్స్ట్ పైకి వెళ్దాం. సో డూప్లెక్స్ పైన అనమాట. ఇప్పుడు పైన వచ్చేసి మనకి ఇలా డిజైన్ వచ్చింది. దీంట్లో కూడా ఫ్లవర్ డిజైన్ ఇవ్వమన్నాం, కానీ ఏదో అలా మ్యాచింగ్ డిజైన్ పెట్టేశారు, అన్ని రూమ్లలోకి మ్యాచింగ్ ఉండేటట్టు. ఇంకా ఈ ఫ్లవర్ లైటింగ్స్ పెట్టడం వల్ల లుక్ వైజ్గా అయితే చేంజ్ అయింది. ఇది మ్యూజిక్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడల్లా డిఫరెంట్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో దీనివల్ల కూడా లుక్ వైజ్గా అంతా మారిపోయింది అనమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక లైటింగ్ పెట్టించాము. నేను లైటింగ్స్ది కూడా క్లియర్గా ఒక వీడియో అయితే తీసి పెడతాను. సో మనకు ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది.
ఇప్పుడైతే మా పెద్ద బాబు బెడ్రూమ్ అన్నమాట ఇది. దీంట్లో కూడా పెద్ద డిజైన్ ఏమి ఇవ్వలేదు. రోప్ లైట్ ఇచ్చారు. మిడిల్లో రోప్ లైట్ వచ్చింది, ఇంకా సైడ్కి లైట్స్ వచ్చాయి. వామ్ లైట్ ఇప్పించామన్నమాట. నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తాను. సో ఇది మా చిన్న బాబు బెడ్రూమ్. ఇందులో వచ్చేసి 4 బాక్సెస్ వచ్చాయి. రోప్ లైట్ ఇలా ఇచ్చారు. ఇందులో కూడా మిడిల్లో రాలేదండి, మిడిల్లో మొత్తం పోయిందిట. అక్కడ మొత్తం వైట్ సిమెంట్తో ఫిల్ అయిందన్నారు. ఈ రూమ్కి వచ్చేసరికి ఏంటంటే దాంట్లో వైర్ అనేది వదలలేదట. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఫాల్ సీలింగ్ అప్పుడు, కొంచెం చూసుకోవాలన్నమాట. అది మాకు వేయించిన తర్వాత అర్థమైంది. మాకు ఫస్ట్ టైం ఈ ఫాల్ సీలింగ్ వేయించడం. సో ఫస్ట్లో అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. మనము ఆ వర్క్లోకి దిగితేనే కదా మనకు తెలిసేది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే. సో ఇందులో అయితే మిస్ అయింది. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా కంప్లీట్గా రాదని చెప్పేశారు. బట్ నేను ఏం చేశానంటే మిడిల్లో అన్నీ ఇవ్వండి జస్ట్ అని చెప్తే ఇంకా మిడిల్లో ఇచ్చారనమాట. పెయింటింగ్ అయ్యాక లుక్ వైజ్గా అయితే బాగుంటుంది. ఇంకా ఇప్పటికైతే లైటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది తెలుస్తుంది. ఫ్యాన్స్ కూడా పెట్టేశారు. ఏమంటే కబోర్డ్ వర్క్ జరగడం వల్ల మాకు ఏమైందంటే ఈ వర్క్ ఆ వర్క్ చేయించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చాక కబోర్డ్ వర్క్ పెట్టుకుంటే ఒక 3 months అవుతుంది. సో దానివల్ల మనము కన్స్ట్రక్షన్ టైంలోనే కబోర్డ్ వర్క్ అనేది చేయించడం అయితే జరిగిందనమాట. సో అలా ఈ వర్క్ అనేది పెండింగ్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్స్ ముందుది వెనక్కి ముందుకి అవుతుందన్నమాట. ఫస్ట్ పెయింటింగ్స్ వేయించి ఫ్యాన్స్ అవన్నీ ఫిట్ చేయించాలి. బట్ లైటింగ్స్ అయిపోయాయి, తర్వాత ఫ్యాన్స్ ఫిట్టింగ్ అనేది జరిగింది. ఇప్పుడు పెయింటింగ్ జరుగుతుంది. అట్లా ముందు వెనక్కి అయిందనమాట వర్క్స్ అయితే. సో నెక్స్ట్ అయితే పెయింటింగ్స్ అయ్యాక కూడా ఎలా ఉంది లుక్ వైజ్గా అనేది మీకు చూపిస్తాను. సో ఈ రోజుకైతే వీడియో ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ ఇంతవరకు అయితే వచ్చింది. నెక్స్ట్ పెయింటింగ్స్ జరగా కూడా ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ వీడియో అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయిన కొద్దీ వర్క్ క్లియర్గా అయితే మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, మిస్ కాకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.